Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. బ్రేకింగ్ న్యూస్. భారత్ రష్యా దేశాల మధ్య స్నేహ బంధం ఎంత బలమైందో మరొకసారి నిరూపితమైంది. ఇరు దేశాధినేతలు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం తాజాగా ఈ పర్యటన సందర్భంగా మరొకసారి బయటపడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు విచ్చేశారు. మీరు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు. ద్వైపాక్షిక చర్చల కోసం పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఒక దేశాధినేత ఎయిర్పోర్ట్కు వెళ్ళటం ప్రోటోకాల్లో లేదు. ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత మంత్రులు, అధికారులు మాత్రమే వెళ్ళి స్వాగతం పలికే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రధాని మోదీ ఆ ప్రోటోకాల్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఢిల్లీలోని పాలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి స్వయంగా ఆయనే వెళ్ళారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఘన స్వాగతం పలికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకుని ఆయన్ని తోడుకుని వస్తున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారంటే రష్యాకి భారత్కి మధ్య ఎలాంటి బంధం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పుతిన్కి మోదీకి మధ్య ఎలాంటి సుహృద్భావ వాతావరణం ఉంది, ఇద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది, ఎలాంటి బలమైన బంధం ఉందన్నది కూడా ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. పుతిన్ విమానం ల్యాండ్ కాగానే మోదీ తన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మొత్తం కూడా పక్కన పెట్టేశారు. ప్రోటోకాల్ ప్రకారం దూరం నుంచి స్వాగతం పలకాలి యాక్చువల్గా, కానీ అలా చేయలేదు ప్రధాని మోదీ. ఆయన దగ్గరికి వెళ్ళారు, గ్రాండ్గా స్వాగతం పలికారు. ఈ దృశ్యం ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహం ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా సూచిస్తుందన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. స్వాగతం పలికిన అనంతరం ఇద్దరు ఒకే కారులో, అగ్రనేతలు ఇద్దరు కూడా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కు బయలుదేరారు. భారత్ రష్యా మధ్య ఈ మైత్రి బంధం దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇరు దేశాల మధ్య డిఫెన్స్, ట్రేడ్ సహా పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్చల తర్వాత ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు వెలువడతాయని చెప్పి యావత్తు ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎలాంటి రక్షణ ఒప్పందాలు జరుగుతాయి, ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి. మనం చూసాం గత కొన్ని రోజులుగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అమెరికా మన మీద సుంకాలు వేస్తున్నప్పటి నుంచి మీరు సుంకాలు వేస్తే వేసుకోండి, రష్యా, భారత్ ఎప్పటికి కూడా మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉంటాయి. రష్యా నుంచి మేము చమురు కొంటాం, మా పరిస్థితులకు అనుగుణంగా మేము వ్యాపారం చేస్తున్నాం, వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాం, ఆ ఒప్పందాల ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నాం అని చెప్పి అమెరికా కూడా తెగేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా అధ్యక్షుడితో అక్కడ మనం చర్చలు జరిపాం. తర్వాత రష్యా నుంచి కొంతవరకు మనం వెనకడుగు వేశాం. తర్వాత అమెరికాతో బంధాన్ని కూడా బలోపేతం చేసుకున్నాం. మనకి అందరూ కావాలి. మన దేశ ప్రజలకు సంబంధించి ఏవైతే పరిస్థితులు ఉంటాయో, మన దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రజల్లో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా పూర్తిగా తొలగించేసి మన సార్వభౌమాధికారాన్ని మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని దేశాలతో సఖ్యత నిలుపుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా రష్యాతో కూడా అలాంటి బలమైన బంధం ఇప్పుడు ఉంది, గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అన్న ఒక బలమైనటువంటి సంకేతాన్ని ప్రధాని మోదీ ఈ భేటీలో, ఈ ద్వైపాక్షిక చర్చల్లో మరొకసారి ప్రపంచానికి ఇవ్వబోతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయని కూడా ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చైనాలో 3 దేశాలు కలిశాయి. చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, మన ప్రధాని మోదీ టియాంజింగ్లో కలిసినప్పుడు కూడా ఒక బలమైనటువంటి కూటమి ఏర్పడుతోంది, ఒక త్రిశక్తి కూటమి ఏర్పడుతోంది అని కూడా ఒక సంకేతం పంపించాం. ఇప్పుడు నేరుగా రష్యా అధ్యక్షుడు మన దేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతాయన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఐటీసీ మౌర్య హోటల్లో బస చేస్తూ ఉన్నారు పుతిన్. ఆ హోటల్ దగ్గర కూడా పూర్తిగా రష్యా అధికారులు, బలగాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడే ఆయన బస చేస్తారు. ప్రతి క్షణం కూడా ఆ హోటల్ దగ్గర భద్రతా బలగాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు ఈ పర్యటన మొత్తం కూడా, అంటే చాలా కాలం తర్వాత రష్యా అధ్యక్షుడు వచ్చినటువంటి నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయి, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి అన్న ఆసక్తి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఢిల్లీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సెక్యూరిటీ చాలా టైట్గా కనిపిస్తోంది, భారీ బందోబస్తు కనిపిస్తోంది. ఆ మౌర్య హోటల్ దగ్గర అయితే 4600 చదరపు అడుగుల విస్తీర్ణంలో
ఒక సూట్ ఉందయింది. ఒక్క రాత్రికే 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఈ చాణక్య సూటు హోటల్ భారతీయ హుందాతనం, సంస్కృతి, కళల వారసత్వ శైలి వైభవంతో పాటు ఆధునికతను ప్రతిబింబించే విధంగా దాన్ని డిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఫుల్ సెక్యూరిటీ కనిపిస్తుంది. పుతిన్ పర్యటనతో ఢిల్లీలోని అన్ని హోటల్స్ కూడా ప్రస్తుతం రద్దీగా మారినటువంటి పరిస్థితి. పుతిన్తో పాటు వచ్చే ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఢిల్లీలో హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా బుక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే పుతిన్ ఈ పర్యటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అందరూ కూడా ఇటు నేషనల్ మీడియా కావచ్చు, ప్రాంతీయ ఛానల్స్ కావచ్చు, అందరూ కూడా ఫుల్ ఫోకస్డ్గా కవరేజ్ చేస్తూ ఉన్నారు. పుతిన్తో చర్చల సందర్భంగా ఇంకా ఎలాంటి రక్షణపరమైనటువంటి ఒప్పందాలు జరుగుతాయి. ఎందుకంటే మన సరిహద్దులో కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇంకా అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, రక్షణపరమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, ఏం జరుగుతాయా అని కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మరోవైపు చమురు విషయంలో కూడా భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో ఏమైనా మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతాయా, ఇవి కూడా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ మనకి వచ్చాడు అన్నది కూడా ఇది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో చేసుకోబోయే ఒప్పందాల సంగతి పక్కన పెడితే ఒక మంచి ఆతిథ్యం మనం ఇవ్వాలి అన్న ఒక సంకల్పం, ఒక సంకేతం మాత్రం ప్రధాని మోదీ ఇస్తున్నట్టుగా ఆ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది.